రేవంత్ కు మిగిలింది ఆ ఒక్క అవకాశమేనా? ఆ తర్వాత మార్పు తప్పదా? తెలంగాణలో రేవంత్ పని అయిపోయిందా? పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఆలోచిస్తోందా? ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయిన అంశాన్ని కొందరు పార్టీ ప్రముఖులు అప్పుడే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మార్పుతోనే పార్టీ అధిష్టానం దాదాపుగా ఇక్కడ అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అసంతృప్తి మాత్రమే కాంగ్రెస్ ను గట్టెక్కించిందని, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఆ పట్టును నిలుపుకోలేకపోయిందని కొంతమంది విమర్శకులు చెబుతూ వస్తున్నారు. సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ లో తొలి నుంచి కొందరి ఆధిపత్య ధోరణి కొనసాగుతోంది. ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెబుతూ వస్తూ ఉంటారు. దీనికి తోడు ఢిల్లీలో తమకున్న పలుకుబడిని వినియోగించి ఎప్పటికైనా సీఎం కావాలని కలలు కంటూ ఉంటారు. ఇందులో భాగంగానే కొన్నిసార్లు ఈ అసంతృప్తి నేతలు మీడియాకు లీకులిస్తూ రేవంత్ రెడ్డి పీఠం కదలబోతోందని, కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని కథనాలు ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. ఆమె చేపడుతున్న సమీక్షల అనంతరం ఒక నివేదిక తయారు చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అటు ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడం ఆ పార్టీ పెద్దలను ఒకంత కలవరానికి గురి చేసిందని చెప్పాలి. శ్రీశైలం టన్నెల్ మృతుల వివాదం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పరిణామాలు, కాంగ్రెస్ లోనే బీసీ వర్గం ధిక్కార స్వరం లాంటి పరిణామాలు రేవంత్ సీటు చుట్టూ ముసురుకుంటున్నాయని చెబుతున్నారు. పార్టీ కొత్త ఇన్ఛార్జి ఈ రోజు స్వయంగా రేవంత్ ఇంటికి వచ్చి మాట్లాడిన నేపథ్యం కూడా కొత్త అనుమానాలను రేకెత్తింపజేస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కనీసం స్థానిక ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలదొక్కుకోకపోతే ఆ తర్వాత రాష్ట్రంలో సీఎం మార్పు తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి స్థానిక ఎన్నికలు రేవంత్ కు అగ్ని పరీక్ష కానున్నాయని అంటున్నారు. ఆ ఒక్క అవకాశం మిస్ అయితే ఇక సర్దుకోక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.